నమస్కారం. ఒక మదర్ కల్చర్ని డాక్టర్ కిషన్ చంద్ర గారు రూపొందించారు. వ్యామ్ డీకేసీ పేరుతో ఇది బయట దొరుకుతుంది. ఇది మనం ఇదివరకు ఓడబ్ల్యూడిసి కొనుక్కున్నట్టే వారి దగ్గరే ఇది లభిస్తుంది. వారి దగ్గర నుంచి మీరు తెప్పించుకోవచ్చు. ఇది ఏ విధంగా వాడాలి అన్నీ కూడా పైన ప్రింట్ చేసి ఉంటాయి. నేను ఆ విధంగానే నేను ఎలా చేయాలనేది చేసి చూపించాను. ఒకవేళ ఇది అర్థం అవని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దాని మీద రాసింది అర్థం అవుతాయి. చాలా క్లారిటీగా ఈజీగా స్టెప్ బై స్టెప్ చేసి చూపించాను. పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ వ్యామ్ డీకేసీలో వ్యామ్ అంటే మీకు తెలుసు, డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి పేరు విత్ ఆయన ఫోటో. అదే బ్రాండ్ నేమ్ డూప్లికేట్స్ రాకుండా ఆ విధంగా చేశారనమాట. మళ్ళీ ఏదైనా వస్తే కొత్త డూప్లికేట్స్ వస్తుంటాయి కదా, దానికి అలా విధంగా. ఇందులో ఉన్నది ఏమది వ్యామ్ యొక్క మదర్ కల్చర్. ఈ మదర్ కల్చర్ మనం తెచ్చుకొని మన ఇంట్లోనే వ్యామ్ లిక్విడ్ రూపంలో తయారు చేసుకుని 5 years వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. అంటే 5 years మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఓడబ్ల్యూడిసి ఎలా చేసుకుంటున్నాం అలాగే మళ్ళీ 5 years తయారు చేసుకుని వాడుకుంటూ ఉండొచ్చు. ప్రతి సంవత్సరం బయట నుంచి 1 kilo ప్యాకెట్లు అవి కొనుక్కోక్కర్లేదు. పౌడర్ రూపంలో, లిక్విడ్ రూపంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి. ఒక ప్యాకెట్ తోటి 100 లీటర్లు మనం తయారు చేసుకోవచ్చు. ఈ 100 లీటర్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక 100 లీటర్ల డ్రమ్ తీసుకుని, 100 లీటర్లు కానీ 200 లీటర్లు కానీ డ్రమ్ తీసుకుని అందులో 100 లీటర్ల బ్లీచింగ్ లేనటువంటి బోర్ వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ బ్లీచింగ్ వాటరే ఉంది మన దగ్గర, అంటే బోర్ వాటర్ కాకుండా మున్సిపల్ వాటరే ఉందనుకుంటే దాన్ని పట్టేసి ఒక 2-3 రోజులు అలా ఎండలో వదిలేని తిప్పుతా దాంట్లో బ్లీచింగ్ అంతా పోతుంది. తర్వాత ఏం చేస్తారంటే మనం తయారు చేసుకున్నటువంటి ఓడబ్ల్యూడిసి 1 లీటర్ చాలు. 1 లీటరు ఆల్రెడీ తయారు చేసుకున్న ఓడబ్ల్యూడిసి ఇందులో వేయండి. వేసి బాగా కలపండి. కలిపి ఒక 30 నిమిషాల సేపు అలాగా ఉంచేయండి. 30 minutes అయిపోయిన తర్వాత అందులో 1 kg బెల్లం చిన్న ముక్కలు కానీ చేసి లేదా పౌడర్ కానీ చేసేసి అందులో కలపండి. ఏ బెల్లం అయినా పర్వాలేదు, అంటే పసుపు కలర్లో ఉన్న పర్లేదు, బ్లాక్ కలర్లో ఉన్న పర్లేదు, ఆర్గానిక్ బెల్లం అయినా పర్వాలేదు. అది పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపండి. ఇలాగా పూర్తిగా కరగాలండి. బెల్లం పూర్తిగా కరగకపోతే కరిగే వరకు మట్టుకి కలపాలి, దాన్ని తప్పదు. బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం మదర్ కల్చర్ ఉంది కదా, వ్యామ్ డీకేసీ పౌడర్ ఉంది కదా, దాన్ని ప్యాక్ ఓపెన్ చేసి ఇందులో కలిపేస్తాం. ఇందులో వేసేసి దాన్ని మళ్ళీ బాగా కలపాలన్నమాట. పూర్తిగా అందులో కలిసిపోవాలి. అది ఈ వ్యామ్ డీకేసీ దీంట్లో బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉండే మదర్ కల్చర్ ఇది, కాబట్టి మనకి పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది తయారవడానికి మనకి 21 రోజులు పడుతుందండి. దీన్ని ఏం చేయాలంటే ఇలా రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కలుపుతూ ఉండాలన్నమాట. ఇది కలిపిన తర్వాత పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఒక 2 నిమిషాల పాటు, కనీసం పొద్దుట సాయంత్రం ఉన్నా సరే ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఇది బాగా డెవలప్ అవుతుంది, తొందరగా డెవలప్ అవుతుంది. ఆ కలిపేటప్పుడు మనం పీవీసీ పైప్ కానీ అంటే ప్లాస్టిక్ పైప్ కానీ లేదా కర్ర పుల్ల ముక్క కానీ పెట్టండి. మెటల్ పెట్టద్దు. ఐరన్, కాపరు ఇలాంటి మెటల్స్, అల్యూమినియం ఇలాంటి మెటల్స్ ఏదో కూడా ఇందులో పెట్టద్దు. స్టీల్ కూడా పెట్టద్దు. ఉంటే పీవీసీ పైపు లేదంటే కర్ర పుల్ల, మంచి కర్ర, డస్ట్ లేకుండా చూసి పెట్టి దీన్ని తిప్పాలి. అంతే ప్రొసీజర్. యాక్చువల్గా తయారు చేసేది అయితే ఎంత. దీన్ని ఇలాగ 21 రోజుల తర్వాత మనకి ఈ వ్యామ్ డీకేసీ తయారవుతుంది. నేను ప్రతి వారం ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఈ లోపుగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఏంటంటే 21 రోజులు లేకుండా మనకి 1 weekలోనే 10 daysలోనే తయారయ్యాలనుకుంటే ఈ పుల్ల మొక్కటి తిప్పడం పద్ధతి కాకుండా అక్వేరియంలో బబ్లర్స్ ఉంటాయి కదా, ఎయిర్ బబ్లర్స్, అది పెట్టుకున్నా కూడా మీకు 1 weekలో తయారైపోతుంది. లేదంటే మ్యాక్సిమం 10 daysలో తయారైపోతుంది. ఓకే అండి. అయితే నేను అవన్నీ అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా ప్లాస్టిక్ పైప్తో తిప్పుతో చూపించాను. 21 days చేశాను నేను. 21 days ప్రతి వారం ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. ఎయిర్ బబ్లర్స్ ఉపయోగించుకుంటే 10 daysలోనే తయారైపోతుంది. సెకండ్ వీక్ ఎలా ఉన్నదనేది మీకు చూపిస్తాను. కలిపేసి మూత పెట్టేసి ఉంచాక ఫస్ట్ వీక్, ఆ 1 week అయిపోయిన తర్వాత ఇలా కన్నలున్న మూత పెట్టండి, లేదంటే గుడ్డ ఏదన్నా కట్టండి, అంటే గాలి తగిలే విధంగా పెట్టుకోండి. ఎండ తగలకూడదు, అలాగే వర్షం నీళ్ళు పడకుండా చూసుకోండి. 1 week తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వాషింగ్ మిషన్లో ఉన్నటువంటి ప్లేట్ అండి. నాది పాతది ఉంటే కన్నాలు ఉంది కదా అని పెట్టాను. 1 week తర్వాత చూడండి ఎలాగ నొరగ కింద ఎలా వచ్చిందో.
లాస్ట్కి వచ్చేటప్పటికి నురగ కూడా పోతుందండి. నురగ కూడా బాగా డైల్యూట్ అయిపోతుంది ఇందులోనే. నురగ కూడా పోయి బాగా కాన్సన్ట్రేట్ కదా. మీకు స్మెల్ని బట్టి చెప్పవచ్చు. ఇది 21 days అయ్యేటప్పటికి, లేకపోతే ఎయిర్ బబులర్ పెడితే 10 days అయ్యేటప్పటికి ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంది. ఓడబ్ల్యూటీసీ లాగా ఇంచుమించు వస్తుంది. వచ్చిందంటే అది తయారైపోయినట్టు లెక్క. కలర్ అనుకుంటారా? కలర్ మీరు వైట్ బెల్లం వేస్తే, అదే ఎల్లో కలర్ బెల్లం, మామూలు బెల్లం వేస్తే వైట్గా వస్తుంది. ఆర్గానిక్ బెల్లం వేస్తే కొంచెం డార్క్ రెడ్ కలర్, బ్రిక్ రెడ్ కలర్లో ఇటుకుపొడం రంగులో వస్తుంది, లేదంటే మట్టి రంగులో వస్తుంది. రంగు గురించి ప్రాధాన్యత లేదండి, స్మెల్లే ముఖ్యం. సేమ్ ఓడబ్ల్యూసీ ఎలాగా మనకి సేమ్ అది అలాగే. ఓడబ్ల్యూడీస్ అంటే బ్యాక్టీరియాలు, ఇది ఫంగస్, అంతే తేడా, ఇంకేం కాదు. ప్రొసీజర్ సేమ్. కాకపోతే ఇది తయారు చేసేటప్పుడు ముందు కొంచెం ఓడబ్ల్యూడీస్ వేసి ఒక అరగంట ఆగిన తర్వాత బెల్లం వేసాం, తర్వాత మదర్ కల్చర్ కలిపాం. ప్రతిరోజు కలుపుతున్నాం. ఇది 2nd week తర్వాత చూపిస్తాను మీకు. ఇది 3rd week లాస్ట్కి ఇచ్చేటప్పుడు. ఇందాక 2nd week అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ విధంగా తయారైంది. ఇది అంటే ఆ పైన నురగంతా కూడా కలిసిపోయింది, డైల్యూట్ అయిపోయింది. ఈ ఫంగల్ స్పోర్స్ ఇవన్నీ కూడా పైకి అలా కొద్ది కనిపిస్తున్నాయి. కలిపేసినట్టు పూర్తి కరిగిపోతుంది. ఇందులో కరిగిపోయి తెల్లటి లిక్విడ్ కింద తయారైంది. నాకైతే తెల్లగా వచ్చింది. కొంతమందికి మట్టి రంగులో రావచ్చు, కొంతమందికి రెడ్డిష్ రావచ్చు. వాడే బెల్లాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏం కంగారు పడుతుంది, నాకు ఇలా రాలేదండి, నురగ ఎక్కువ వచ్చిందండి, నురగ తక్కువ వచ్చిందండి, ఇవన్నీ కాదు. మీకు పుల్లటి స్మెల్ వస్తుందా లేదా, అంటే ఫెర్మెంట్ అయ్యిందా లేదా. ఫెర్మెంట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయినట్టే ఫంగస్ లోపల. దాన్ని మనం రెడీ టు యూజ్ అనమాట. అది ఎలాగ ఉపయోగించుకోవాలి? ఫస్ట్ టైం మనం ఒక 20 లీటర్లు తీసి పక్కన పెట్టుకోండి. మిగతా 80 లీటర్లు మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. అంటే పొలాల్లో కానీ ఇంట్లో కానీ 80 లీటర్లు ఉపయోగించుకోవచ్చు. ఆ 20 లీటర్లని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత 20 లీటర్లకి ఇంకొక 80 లీటర్లు నీళ్ళు కలిపి 800 గ్రాముల బెల్లం కలిపి మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు చేసుకోవచ్చు, 5 సంవత్సరాల వరకు తయారు చేసుకోవచ్చు. ఇంకా పొలాలకు ఇచ్చే పద్ధతి అయితే మనం ద్రవజీవామృతం ఎలా నీళ్ళలో కలిపిస్తాం అలాగ ఇచ్చుకోవచ్చు. సేమ్ అదే ప్రొసీజర్, తేడా ఏం లేదు. ద్రవజీవామృతం ఎలా వాడతాం అలా వాడుకోవచ్చు. స్ప్రే మట్టికి అవసరం లేదు, ఇది స్ప్రే చేయక్కర్లేదు, మట్టిలోకే ఇవ్వాలి. ఎందుకంటే వేళ్లకు సంబంధించింది కాబట్టి ఈ ఫంగస్, ఈ మైకోరైజా వేళ్లకే ఇవ్వాలి కాబట్టి మట్టిలోనే ఇవ్వాలి. పైన స్ప్రే చేయవలసిన అవసరం లేదు. అంటే నీటితో కలిపేసి పారించేయటమే దీన్ని, అంతే. పెద్ద మొక్కలు కూడా మనం ఇచ్చుకోవచ్చు. పాదుల కింద కట్టి నీళ్ళతో కలిపి వేసుకోవచ్చు. 1:2 అంటే ఒక లీటర్ ఇది ద్రవానికి ఒక 5 లీటర్లు 4 లీటర్లు మామూలు నీళ్ళు కలిపి మొక్కల్లో వేసుకోవచ్చు. ఆ విధంగా కుండీలో ఉన్న మొక్కలకి వేసుకోవచ్చు, పొలాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లకి వేసుకోవచ్చు, మొక్కలకి వేసుకోవచ్చు. చిన్న మొక్కలకి వేసుకుంటే బాగా ఉపయోగం. అంటే చిన్న మొక్కలు వేళ్ళు అభివృద్ధి చెందుతుంటాయి కదా, ఆ టైంలో ఎక్కువ వాడాలి దీన్ని. వాడితే వేళ్ళు బాగా అభివృద్ధి చెంది బాగా ఆహారం తీసుకుంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని కలగజేస్తుంది. ఇది ఈ బ్యాక్టీరియా ఈ ఫంగస్ ఉండటం వల్ల ఈ మైకోరైజా ఏం చేస్తుందంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ ఈజీగా వెళ్ళే విధంగా మొక్కకి చేస్తుంది అనమాట. మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అందుతాయి. మట్టిలో ఉండి అందకపోతే ఉపయోగం లేదు కదా, కాబట్టి వ్యాయామం ఉపయోగించడం అంతా మనకు తెలుసు. లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే బెస్ట్. నెక్స్ట్ మనం నారు వేసేటప్పుడు నారుగా వేసుకోవచ్చు. నారు అయిపోయిన తర్వాత తీసి పెద్ద దాంట్లో వేరే చోట పాతేటప్పుడు దాన్ని కాసేపు నారుని శుద్ధి చేసి దీంట్లో ఇస్తే ఆ నారులో కూడా ఈ బ్యాక్టీరియా, ఈ మైకోరైజా ఫంగస్ వెళ్ళి నారు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు, నారు శుద్ధికి ఉపయోగించుకోవచ్చు, పాతిన మొక్కలు కూడా దీన్ని మట్టిలో ఇవ్వచ్చు. ఈ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యామ్ డీకేసీని 680 రూపాయలు కదా అని చెప్పేసి ఎవరో కంగారు పడక్కర్లేదు. ఒకసారి కొనుక్కుంటే మీకు 5 years పనిచేస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు, ఎఫర్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక ఎకరానికి 100 నుంచి 200 లీటర్లు తయారు చేసుకుని మీరు ఇచ్చుకోవచ్చు. మామూలు మొక్కలకైతే మీ కుండీ సైజుని బట్టి లేకపోతే మొక్క సైజుని బట్టి నీళ్ళల్లో కలిపి దీన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంత లేదు కాన్సన్ట్రేషన్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. కనీసం వారానికి 10 రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటే మీకు ఎయిర్ బబ్లర్స్ పెడితే మీకు ఫస్ట్ టైం 1 weekలో తయారైపోతుంది, సెకండ్ టైం 3 రోజుల్లోనే తయారైపోతుంది. ఇది ఫస్ట్ టైం 21 days పడుతుంది కదండి, సెకండ్ టైం 10 daysలోనే 1 weekలోనే తయారైపోతుంది. ఎయిర్ బబ్లర్స్ పెడితే ఫస్ట్ టైం 7 daysలో తయారైపోతుంది, సెకండ్ టైము 3 daysలోనే తయారైపోతుంది. కాబట్టి ప్రతి వారం మొక్కలకి ఇవ్వండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. OWDC అంత మంచి ఫలితాలు పొందారు, ఇది కూడా అంత మంచి ఫలితాలు పొందుతున్నారని చెప్పి వాడిన వాళ్ళు చెప్పారు. ఓకే అండి. కాబట్టి అందరూ కూడా ఇది కొనుక్కోండి, వాడండి. నేను ఫస్ట్ కామెంట్లో కానీ పిన్నెడ్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మీరు చైతన్య గారి దగ్గర దొరుకుతుంది. మన అందరికి కూడా చైతన్య గారు పంపిస్తారు, వాళ్ళ డీలర్స్ దగ్గర నుంచి తీసుకుని పంపిస్తారు. ఆయన దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. చైతన్య గారి నెంబరు నేను పెడతాను, ఇందులోనే వీడియోలో పెడతాను, దాన్ని బట్టి మీరు తెప్పించుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.